డియోల్ మళ్లీ మెరిశాడు. జాట్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజే సంచలన వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. సన్నీ డియోల్ క్రేజ్ కు ఏమాత్రం తెరపడలేదని నిరూపించింది జాట్ చిత్రం. ఈ సినిమా తొలి రోజు 18 కోట్ల రూపాయల నెట్ వసూలతో బాక్స్ ఆఫీస్ ను కుదిపేసింది. బుక్ మై షోలో 1,10,000 టికెట్లు అమ్ముడుపోగా నార్త్ ఇండియా సింగిల్ స్క్రీన్స్ లో కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్ తో ఈ వీకెండ్ లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ప్రేక్షకులు ట్రాక్టర్లు బండ్లతో వచ్చి సినిమా చూస్తూ సంబరాలు చేసుకున్నారు. ఓటీటీ యుగంలో ఇలాంటి సందడి చాలా రేర్. ఈ 4 రోజుల లాంగ్ వీకెండ్ లో జాట్ 100 కోట్ల నెట్ వసూలు సాధించొచ్చని అంచనా. ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ సికిందర్ 150 కోట్ల మార్కును కూడా అందుకోలేకపోయింది. జాట్ ఫుల్ రన్ లో దాన్ని దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సన్నీ డియోల్ మరోసారి మాస్ హీరోగా తన సత్తా చాటాడు. అల్లు అర్జున్ అట్లీ సినిమాపై మామూలు అంచనా లేవు. ఈ సినిమాలో హీరోయిన్ గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాఫియా నేపథ్యంలో డాన్ చుట్టూ సాగే ఈ కథలో పవర్ఫుల్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా మిక్స్ అయ్యేలా అట్లీ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు టాక్. గతంలో ప్రియాంక చోప్రా పేరు వినిపించినా ఇప్పుడు జాన్వీ ఎంట్రీతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. జీ స్టూడియోస్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తుండగా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్తో మరో ప్రాజెక్టులో నటించనున్నారని సమాచారం. మొత్తంగా బన్నీ అట్లీ కాంబో నుంచి ఓ సూపర్ హిట్ రాబోతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న భారీ చిత్రంపై మామూలు అంచనాలు లేవు. ఈ నెల 22 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని టాక్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై రోజుకో రూమర్ వైరల్ అవుతోంది. ఈ నెల 22 నుంచి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ సీన్స్ చిత్రీకరించనున్నారని సమాచారం. సినిమా టైటిల్ డ్రాగన్ గా ఖరారైనట్లు టాక్. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రశాంత్ నీల్ శ్రమిస్తున్నారట. స్క్రిప్ట్ కోసం ఆయన చాలా సమయం కేటాయించారు. గతంలో ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తో పోలిస్తే డ్రాగన్ మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.